సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సమర్థులకే ప్రోత్సాహం, బంగ్లా అల్లకల్లోలం, 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు, ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం పోయింది, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సంచలన వ్యాఖ్యలు, టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు, నెల రోజులు వన మహోత్సవం, డ్రోన్లతో సాగు కొత్త పుంతలు, రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్, నిబంధనల ప్రకారమే జగన్కు భద్రత, అల్పాహారం మానేస్తే బరువు పెరగడం ఖాయం. ఈరోజు వార్తలను చూద్దాం. సమర్థులకే ప్రోత్సాహం. బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని, పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే 5-6 ఏళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవు, అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టాం. తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలుంటాయి అని హెచ్చరించారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి. అక్కడ వచ్చే ఆలోచనలే మీ పని విధానంలో మార్పు తెస్తాయి. మీరు ఉత్సాహంగా పనిచేస్తామంటే ప్రోత్సహించే నాయకత్వం మీ ముందుంది అని పేర్కొన్నారు. 13,326 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎవరూ చేయనట్లు ఉపాధి హామీకి సంబంధించి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీని బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పల్స్ సర్వే చేస్తున్నాం. 5.40 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గ్రామీణ రోడ్ల మరమ్మతులతో పాటు 4,721 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ ప్రాంతాన్ని పెంచుతామని, అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. ఐఏఎస్లపై ప్రజల్లో నమ్మకం పోయింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోదియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత 5 ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ప్రజలకు సడలిపోతే ఇక కలెక్టర్లు, ఐఏఎస్ల వ్యవస్థ అర్ధరహితంగా మిగిలిపోతుందన్నారు. భూ వివాదాలు ఎప్పుడూ ఇన్ని లేవని, గత 5 ఏళ్లలో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. ఈ మధ్య మదనపల్లిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్లాను. 100 మంది అక్కడకు వచ్చారు. అర్ధరాత్రి దాటిపోయింది. కలెక్టర్ కూడా ఫిర్యాదులు స్వీకరిస్తానని చెప్పారు. అక్కడ కలెక్టర్ కూడా కొత్తగా వచ్చారు. కానీ కలెక్టర్కు తమ బాధ చెప్పేందుకు ప్రజలు అంగీకరించలేదు. నేను ఏదో ఒక అధికారిని లేదా ఓ కలెక్టర్ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు. నిజానికి ప్రభుత్వం అంటే కలెక్టర్, పాలనకు ప్రతిరూపం. అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిపోతే మనందరి భవిష్యత్తు అంధకారమవుతుంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల కోణం నుంచి ఆలోచించి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకుందాం. అందుకు తగ్గట్టుగా పనిచేయకపోతే ఐఏఎస్ వ్యవస్థ అనేది అర్ధరహితమవుతుంది. నాకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రజలు చెబుతుంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ
ఎక్కడ ఉన్నట్లు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి అనేక మంది సచివాలయానికి వస్తున్నారు. వీఆర్ఓ సమస్యలు పరిష్కరించడం లేదంటున్నారు. పట్టా పుస్తకం ఉన్నా రిజిస్ట్రేషన్ చేయడం లేదంటున్నారు. తహసీల్దార్లు పట్టించుకోవడం లేదంటున్నారు. కలెక్టర్లను కలిసి చెబుదామనుకున్నా వారు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. గత 5 ఏళ్లుగా పెరిగిపోయిన భూ వివాదాలను చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమవుతోంది. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని సిసోదియా ఆవేదనగా చెప్పారు. టీచర్ల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్లు, పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోండి. పాఠశాలల్లో విజ్ఞాన, విహారయాత్రలు, క్రీడలు నిర్వహించాలి. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితి రావాలి అని సూచించారు. నెల రోజులు వన మహోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు వన మహోత్సవం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఒకరోజు ప్రత్యేకంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు. వనభోజనాలను ప్రోత్సహించడంతో పాటు ప్రతి ఒక్కరూ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్ళి రోజంతా ప్రకృతిలో గడిపేలా, అనుసంధానమయ్యేలా, ప్రేమించేలా చూడాలన్నారు. అటవీ శాఖపై సమీక్షలో సీఎం పలు ఆదేశాలిచ్చారు. మొక్కలు పెంచేందుకు, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్లు తవ్వేందుకు ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలి. గతంలో అమలు చేసిన అత్యుత్తమ ఆచరణలన్నీ పునరుద్ధరించాలి. సాంకేతికతను వినియోగించుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అటవీ శాఖ అంటే చాలా ఇష్టం. ఆయన నాయకత్వంలో అడవిని వృద్ధి చేయాలి అని ఆదేశించారు. డ్రోన్లతో సాగు కొత్త పుంతలు. సాగులో సాంకేతికతను పెంచుదాం. డ్రోన్ల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి రాష్ట్రాన్ని డ్రోన్ హబ్గా తయారు చేద్దాం. ట్రేసబిలిటీ ప్రక్రియ ఆక్వాలోనే కాదు, పండ్లు, ఇతర ఉత్పత్తులకు వర్తింపచేయవచ్చు. అనవసర పురుగుమందుల వాడకాన్ని నివారించి చీడపీడలున్న చోట మాత్రమే పిచికారీ చేసే విధానాన్ని అందిపుచ్చుకోవాలి అని వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాగి, జొన్న, సజ్జ తదితర పంటలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వాటి సాగుకు రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం విధానాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరించాలి. ప్రతి సీజన్లో భూసార పరీక్షలు చేసేలా కార్యక్రమాలు రూపొందించండి అని చంద్రబాబు చెప్పారు. రెండో వ్యక్తి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్. మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా మరో వ్యక్తికి చిప్ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్లో దాదాపు 400 ఎలక్ట్రోడ్లు చురుగ్గా పనిచేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అతడికి ఎప్పుడు శస్త్రచికిత్స చేశారు సహా ఇతర వివరాలేవీ బహిర్గతం చేయలేదు. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఈ ఏడాది చివరికల్లా మరో 8 మందికి ఈ చిప్ను అమర్చనున్నట్లు మస్క్ ధృవీకరించారు. ఓ పాడ్కాస్ట్లో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. ఇదే కార్యక్రమంలో తొలి చిప్ను అందుకున్న వ్యక్తి నోలాన్ అర్బాగ్తో పాటు న్యూరాలింక్కు చెందిన 3 ఉన్నతోద్యోగులు కూడా పాల్గొన్నారు. చిప్ను అమర్చే విధానం, రోబోతో చేసే శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను వివరించారు. చిప్ అమర్చడానికి ముందు ట్యాబ్లెట్ను ఆపరేట్ చేయడానికి నోటితో ప్రత్యేక స్టిక్ ఉపయోగించాల్సి వచ్చేదని అర్బాగ్ వివరించారు. ఇప్పుడు ఆ అవసరం రావడం లేదని తెలిపారు. చిప్ అమర్చిన తొలినాళ్లలో అర్బాగ్ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ఎలక్ట్రోడ్లలో కొన్ని మెదడు నుంచి బయటకు వచ్చేశాయి. ఈ లోపాన్ని ముందే పసిగట్టిన న్యూరాలింక్ సమస్యను సమర్థంగా పరిష్కరించింది. కంప్యూటర్ను ఆపరేట్ చేసే విషయంలో
అర్బాగ్ రికార్డు నెలకొల్పుతారని మస్క్ తాజాగా వెల్లడించారు. నిబంధనల ప్రకారమే జగన్కు భద్రత. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి నిబంధనల ప్రకారమే భద్రతా సిబ్బందిని కేటాయించాం. ఆయనకు ప్రస్తుతం Z+ సెక్యూరిటీ కొనసాగుతోంది. భద్రత తగ్గించారంటూ ఆయన చేస్తున్న వాదన నిజం కాదు అని రాష్ట్ర పోలీస్ శాఖ, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తన భద్రతను తగ్గించేశారని, జూన్ 3 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వాదనలో వాస్తవం లేదని పోలీస్ శాఖ తెలిపింది. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఆ హోదాలో అదనంగా కల్పించే భద్రత మాత్రమే తగ్గించాం. ప్రస్తుతం మాజీ సీఎం అయిన ఆయనకు ముఖ్యమంత్రికి కల్పించే భద్రత ఇవ్వటం కుదరదు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎంత భద్రత కల్పించామో ఇప్పుడు జగన్కు అంతే భద్రత కొనసాగిస్తున్నామని పోలీస్ శాఖ వివరించింది. బంగ్లా అల్లకల్లోలం, సైన్యం చేతికి పాలన. బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడీపీతో ప్రపంచ బ్యాంక్ సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. అల్పాహారం మానేస్తే బరువు పెరగడం ఖాయం. సమయం లేదు, ఆకలి అనిపించలేదు, ఒక పూట తినకపోతే క్యాలరీలు తగ్గుతాయి. అల్పాహారం మానేయడానికి ఎన్నో కారణాలు చెబుతాం, కానీ శరీరాన్ని కష్టపెడుతున్నామని తెలుసా? పైగా కోరి మరీ బరువు పెంచుకున్నట్లే. నిద్రలో శరీరం తన్ని తాను రిపేర్ చేసుకుంటుంది. అందుకే అది మెదడు తిరిగి చురుగ్గా మారాలంటే ఉదయాన్నే సరైన పోషకాహారం అందించడం తప్పనిసరి. ఉదయాన్నే బద్ధకం వదులుతుంది. చురుగ్గా పనిచేయవచ్చని టీ కాఫీలను ఆశ్రయిస్తుంటాం కదా. ఈసారి నుంచి వేడి నీళ్లలో నిమ్మరసాన్నో తేనెనో కలిపి తాగండి. కావాలంటే అల్పాహారమో పండో తిన్నాక టీ కాఫీల జోలికి వెళ్ళండి. వీలు లేదనిపిస్తే పండ్లు, నట్స్, గుడ్లు వంటివి తిన్నా మంచిదే. లేదంటే మనసు చిరుతిళ్ళు, చక్కెర్లు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ పైకి మళ్ళుతుంది. అంతేకాదు, మనసు నిండక మామూలు దానికంటే ఎక్కువగా తినేస్తామట. అది కాస్త బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇంటింటికి కుళాయిపై ఈ నెల 9 నుంచి సర్వే. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తాగునీటి కుళాయిల ఏర్పాటుకు సంబంధించిన జల్ జీవన్ మిషన్ అమలుపై ఈ నెల 9 నుంచి 13 వరకు పల్స్ సర్వే చేయనున్నారు. ఐటీఐ మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2వ విడత కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ ప్రిన్సిపల్ ఎం కనకారావు తెలిపారు. పతాకధారిగా మను. ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో షూటర్ మను బాకర్ భారత జట్టు పతాకధారిగా వ్యవహరించనుంది. భారత్ చేజారిన మరో 2 పతకాలు. ఒలింపిక్ షూటింగ్లో భారత్కు 4వ పతకం కూడా రావాల్సింది. కానీ మహేశ్వరి చౌహాన్, అనంత్ జీత్ సింగ్ జోడీ త్రుటిలో చేజార్చుకుంది. సోమవారం స్కేట్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఈ జంట 1 పాయింట్ తేడాతో ఓడిపోయింది. నేడు జావెలిన్ త్రో క్వాలిఫికేషన్. బరిలో నీరజ్. టోక్యోలో నీరజ్ చోప్రా ప్రదర్శన భారత ఒలింపిక్స్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేది. 100 ఏళ్లకు పైగా ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత క్రీడాకారులు పోటీ పడుతున్నా కనీసం 1 పతకం రాని పరిస్థితుల్లో అతను ఏకంగా స్వర్ణం సాధించి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే
20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.